బిగ్ బాస్ సీజన్ 8 లో సాటర్డే ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా. ఇక ప్రోమో అయితే చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంది. ఇక ప్రోమో విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నాగార్జున హౌస్ లో నాకు ఒకరు హీరోలా కనిపించారు ఈ వారం అంటారు. ఇక ఎవరు ఆ హీరో అని హౌస్ మేట్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఇక నాగార్జున అయితే ఆ హీరోలు ఒకరు కాదు ఇద్దరు అంటారు. మొదటిది పృథ్వీ అయితే రెండోది నబీల్ అంటారు. పృథ్వీ అయితే 3 గంటల పాటు తన ముఖంపై చిరునవ్వుతోనే టాస్క్ ఆడాడు. అంత బాధ ఉన్నా కూడా దాన్ని భరిస్తూ నవ్వడం అనేది చాలా గ్రేట్. పృథ్వీ పీపుల్ లైక్ యూ ఆర్ వెరీ రేర్ అంటారు నాగార్జున. ఈ మాటలు విన్న విష్ణుప్రియ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా విష్ణు, ఆయన్ని హీరో అంటే నువ్వు హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నావు అంటాడు నాగార్జున. హౌస్ మొత్తం కూడా పెద్దగా నవ్వేస్తారు. ఇక నాగమణికంటని ఓవర్ థింకింగ్ తగ్గించుకోకపోతే ఆడియన్స్ థింకింగ్ లోనే లేకుండా పోతావంటూ నాగార్జున వార్నింగ్ ఇస్తారు. అది ఎలా తగ్గించుకోవాలో అర్థం కావటం లేదు సార్, చచ్చిపోతున్నాను సార్ లోపల నుంచి అంటాడు మణికంఠ. ఇక దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ పెడతారు నాగార్జున. ఇక టాస్క్ లో భాగంగా హౌస్ లోని సభ్యులకి హీరో ఆర్ జీరో స్టాంప్ ని వేయాల్సి ఉంటుంది. మొదటగా ప్రేరణ నిల్చొని నిఖిల్ కి 0 స్టాంప్ వేస్తుంది. ఆ టాస్క్ లో మమ్మల్ని మోసం చేయడం అర్థం కాలేదు, సో అతను 0 అంటూ స్టాంప్ వేస్తుంది. ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నీకే కాదు నాకు అలానే మన ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదు అంటూ నిఖిల్ ని లేపి ఎందుకు అలా చేశాడో అడుగుతాడు. ఇక నిఖిల్ దానికి ఆ టైంలో కొంచెం మిస్బ్యాలెన్స్ అయ్యాను అని అంటాడు. ఇక అక్కడ నాగార్జున కౌంటర్ వేస్తూ మిస్బ్యాలెన్స్ అయ్యావా లేక మిస్ వల్ల బ్యాలెన్స్ అయ్యావా అంటూ ఒక చాకు లాంటి చొరగంటిస్తాడు. అసలు టాస్క్ పేరేంటి అని నిఖిల్ని అడగా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని బదిలిస్తాడు. మరి నువ్వు నబిల్ని తప్పిస్తే అది టీంకి ఎలా సెట్ అవుతుందని నాగార్జున అయితే ఓ రేంజ్లో క్లాస్ పీక్తారు. హౌస్ మొత్తం నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోతుంది కొద్దిసేపు. అయితే ఇక దాని తర్వాత హౌస్లో మళ్ళీ ఇమిటేషన్ టాస్క్ ని రీక్రియేట్ చేస్తూ ఫన్ జనరేట్ చేస్తారు నాగార్జున. ఇక అక్కడితో ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. ప్రోమో చూసిన తర్వాత ఇవాల్టి ఎపిసోడ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.